హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మీకు ఎంతో స్పైసీ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీని చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రొసీజర్లో చేశారంటే పర్ఫెక్ట్ మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా మష్రూమ్ కర్రీకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకున్నాను. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే 2 యాలకులు, పట్ట కొద్దిగా, లవంగాలు ఒక 2 లేదా 3 వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని మీడియం సైజులో కట్ చేసుకొని హాట్ వాటర్తో వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడవనివ్వాలి. వేడైన ఆయిల్లో కొద్దిగా పట్ట, లవంగాలు ఒక 2 లేదా 3, ఇలాచీలు ఒక 2 వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఒక 1/2 స్పూను వేసి ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని 1 కప్పు వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కొద్దిసేపు వేయించుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిలు ఒక 2 సన్నగా పొడుగుగా తరిగి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అలానే కుక్ అవ్వనివ్వండి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయ్యాక ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది, అంటే మసాలా అంతా బాగా కుక్ అయినట్లు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అందులోనే 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మసాలాలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా మష్రూమ్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ బాగా ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, చుట్టూ ఆయిల్ అంతా వచ్చింది. నేను 4 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ ఇదంతా వేసాం కదా, అది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇందులో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి బాయిల్ చేసుకోవడం వల్ల మసాలా అంతా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఒకవేళ మీకు స్పైసీనెస్ తక్కువ అనిపిస్తే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఈ మష్రూమ్స్ అన్నీ కుక్ అయ్యేలోపు జీడిపప్పులు ఒక 7 to 10 తీసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టుకోండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మష్రూమ్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. మోస్ట్లీ మష్రూమ్ అయితే కుక్ అయిపోతుంది. ఒకవేళ కుక్ అవ్వకుండా అంటే కొద్దిసేపు బాయిల్ చేసుకోండి. ఒకవేళ కుక్ అయిపోయి ఉంటే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుది, ఆ జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒక 1 మినిట్ కుక్ అవ్వనించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని. నాకైతే మష్రూమ్ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫైనల్గా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ మష్రూమ్ కర్రీ రోటీస్లోకి, చపాతీలోకి, వేడి వేడి రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో స్పైసీ మష్రూమ్ కర్రీని మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.